మన విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి 1,50,000 మంది ప్రజలు ప్రతిరోజు జర్నీ చేస్తారంటే నమ్ముతారా? ఈ స్టేషన్ కి రోజు 400 ట్రైన్లు వచ్చి వెళ్తూ ఉంటాయంట. మన విజయవాడ రైల్వే స్టేషన్ ఇండియాలోనే 4th బిజియెస్ట్ రైల్వే స్టేషన్. ఇండియాలో 10 ప్లాట్ఫామ్లు 5 ఎంట్రన్స్లు ఉన్న ఏకైక రైల్వే స్టేషన్ ఇది. 2024-2025 ఫైనాన్షియల్ ఇయర్ లో 5,836.61 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసింది. ఇది విజయవాడ రైల్వే చరిత్రలోనే హైయెస్ట్ రెవెన్యూ అండ్ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ లో కూడా హైయెస్ట్ రెవెన్యూ జనరేట్ చేసింది. ప్రయాణికులకు అందించే ఉత్తమమైన సేవలలో పరిశుభ్రమైన సురక్షితమైన ఆహార పద్ధతులను అమలు చేసినందుకు ప్రతిష్టాత్మకమైన ద ప్రెస్టీజియస్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ట్రై స్టేషన్ సర్టిఫికేట్ ను ఈ సంవత్సరం జనవరిలో మన విజయవాడ రైల్వే స్టేషన్ పొందింది. 1888లో ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 137 ఇయర్స్ గా ఈ రైల్వే స్టేషన్ మనకు సర్వీసెస్ అందిస్తూనే ఉంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా మన విజయవాడ గురించి మాట్లాడుకుంటున్నారంటే అందులో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈ రైల్వే స్టేషన్. నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి మధ్యలో ఒక వారధిలాగా మన విజయవాడ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఎంతో మంది ప్రజలు మన విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం చేస్తూ విజయవాడ వ్యాపారానికి అనువుగా ఉంటుందని భావించి ఇక్కడ వ్యాపారాలు పెట్టుకుని ఇక్కడే సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. మన విజయవాడ రైల్వే స్టేషన్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన పేజ్ ని ఫాలో చేయండి. మన విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి 1,50,000 మంది ప్రజలు ప్రతిరోజు జర్నీ చేస్తారంటే నమ్ముతారా? ఈ స్టేషన్ కి రోజు 400 ట్రైన్లు వచ్చి వెళ్తూ ఉంటాయంట. మన విజయవాడ రైల్వే స్టేషన్ ఇండియాలోనే 4th బిజియెస్ట్ రైల్వే స్టేషన్. ఇండియాలో 10 ప్లాట్ఫామ్లు 5 ఎంట్రన్స్లు ఉన్న ఏకైక రైల్వే స్టేషన్ ఇది. 2024-2025 ఫైనాన్షియల్ ఇయర్ లో 5,836.61 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసింది. ఇది విజయవాడ రైల్వే చరిత్రలోనే హైయెస్ట్ రెవెన్యూ అండ్ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ లో కూడా హైయెస్ట్ రెవెన్యూ జనరేట్ చేసింది. ప్రయాణికులకు అందించే ఉత్తమమైన సేవలలో పరిశుభ్రమైన సురక్షితమైన ఆహార పద్ధతులను అమలు చేసినందుకు ప్రతిష్టాత్మకమైన ద ప్రెస్టీజియస్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ట్రై స్టేషన్ సర్టిఫికేట్ ను ఈ సంవత్సరం జనవరిలో మన విజయవాడ రైల్వే స్టేషన్ పొందింది. 1888లో ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 137 ఇయర్స్ గా ఈ రైల్వే స్టేషన్ మనకు సర్వీసెస్ అందిస్తూనే ఉంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా మన విజయవాడ గురించి మాట్లాడుకుంటున్నారంటే అందులో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈ రైల్వే స్టేషన్. నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి మధ్యలో ఒక వారధిలాగా మన విజయవాడ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఎంతో మంది ప్రజలు మన విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం చేస్తూ విజయవాడ వ్యాపారానికి అనువుగా ఉంటుందని భావించి ఇక్కడ వ్యాపారాలు పెట్టుకుని ఇక్కడే సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. మన విజయవాడ రైల్వే స్టేషన్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన పేజ్ ని ఫాలో చేయండి.